నమస్తే శ్రీమాత్రి నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఏ అంశాల మీద పడబోతోంది, ఈ యొక్క ప్రభావము 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో శుక్రవారం కావడం మూలంగా శుక్రగ్రహ అనుగ్రహము చాలా బలంగా విశేషంగా ఉండబోతోంది. అయితే ఇది శుక్రుడికి సంబంధించింది కాబట్టి శుక్ర మూఢమి అయినప్పటికీ ఆ శుక్రగ్రహం యొక్క బలము ఎక్కువగా మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఏ అంశాలలో అంటే సుఖము, సౌఖ్యము, దాంపత్యము, సత్సంబంధాలు, ఆర్థికంగా ఆనందం కలగజేయటము, ఆర్థికంగా పెరుగుదల గోచరించడము, ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో పాటుగా సౌందర్యము, కళలు, ప్రేమ, కుటుంబ సంబంధిత సంతోషాలకు సంబంధించినటువంటి అంశాలకు అనుకూలంగా ఉండబోతోంది. ఇది శుక్రుడు అనుగ్రహించే విశేషమైన ఫలితాలు. అయితే ఈ యొక్క ఫలితాలు ప్రభావాలు 12 రాశుల వారికి ఒక్కొక్క రంగంలోని వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏవైనా నిగూఢమైనటువంటి సమస్యలు ఉంటే కనుక అవి ఇప్పుడు సానుకూలంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే పని విషయంలో మీకు సంతృప్తి కనబడుతుంది. నిరుద్యోగులకు ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఈ రోజు చాలా దివ్యంగా ఉండబోతోంది. అయితే కుటుంబంలో ఆనందంగా ఉండడంతో పాటు ఒక కీలకమైన సమాచారాన్ని ఈ మేషరాశి వారు అందుకోబోతున్నారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో అన్ని విధాల అన్ని రంగాల వాళ్లకు అత్యంత శుభప్రదమైనటువంటి గోల్డెన్ డే అని చెప్పొచ్చు. ఎవ్వరూ వృధా చేసుకోకండి ఈ రోజుని. అయితే ధనలాభ సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత కూడా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసే వరకు మీరు గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్యాకేజీ పెరగడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, లేదంటే ఆగిపోయిన ఏరియర్స్ తిరిగి మళ్ళా మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని తగినటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయము, ఉద్యోగస్తులకు మీ సహోద్యోగులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధనలాభ సూచనలు, విలాసాలు, తర్వాత సౌఖ్యాలు, భూమి, ఇల్లు, వాహనము, ఈ 3 కొనుక్కోవాల్సిన స్థితి ఏర్పడచ్చు. లేదు అంటే కనుక ఏదైనా ఒకటి కొనుగోలు చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల వల్ల గతంలో మీరు చేసినటువంటి డెడికేషన్ కానీ, లేదంటే మీరు చూపించినటువంటి శ్రద్ధ కానీ మీ రంగాలలో అది ఈ రోజు ఫలితానికి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే స్నేహితులు మీకు సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపడంతో పాటు ఒక ముఖ్యమైన స్నేహితులు మీకు ఒక మంచి సమాచారాన్ని అందజేస్తారు. దీంతో పాటుగా భూమి, వస్తు, వాహనము, గృహము కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇవి చేసేటప్పుడు, ఇలా కొనుక్కోవడానికి కానీ ఏదైనా ప్రణాళికలు వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వెనకాలే నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. ఇది సూచనగా తీసుకుని జాగ్రత్తగా ఉండండి. అయితే శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ప్రేమ, అనురాగం పెరగడంతో పాటు వివాహం కాని వారికి, సంతానం కోరే వారికి దివ్యంగా ఉండబోతోంది. మీ కోరికలు కానీ, మీ యొక్క గత చిరకాలంగా ఉన్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు ఫలించే అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారు మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఇంటి విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి విషయాలు కావచ్చు, స్థిరచరాస్తుల విషయంలో కానీ, లేదా కుటుంబ సంబంధాలలో కానీ ఇబ్బందులు ఉంటే అవి ఈ రోజు తీరిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మనశ్శాంతిగా ఈ రోజు గడిచే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ఆకర్షణ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ మాటకు విలువ పెరగడంతో పాటు ఒక కీలకమైన
పదవికి అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మీరు అనుకున్న స్థాయికి కీలకమైన పదవికి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక సూచన ఏంటంటే కనుక మీకు అవకాశం వస్తుంది. ఎంత తొందరగా అవకాశం వచ్చిందో అంత తొందరగా అది చెడిపోయే అవకాశం కనబడుతుంది. మీరు ఎవరైతే నమ్మకము అని అనుకుంటారో వారికి ఈ విషయాన్ని చెప్పకుండా జాగ్రత్త పడినట్టయితే అది అందుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయము జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు సులభంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి కనపడుతోంది. అది భూమి కొనుగోలు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, లేదా అంటే పాత ఇల్లుని కానీ, పాత ఆఫీసులు కానీ ఇలాంటివి పడగొట్టి కొత్తగా కట్టాలి అనే యోచన ఉంటే కనుక దాన్ని వాయిదా వేసుకోండి. ఈ రోజైతే ఏమీ అనుకొని పర్వాలేదు అనుకుని మీరు మొదలుపెట్టినట్టయితే అది ఎప్పటికీ పూర్తి కానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు మంచి ఫలితాలు అందబోతోంది. విదేశాలు వెళ్ళాలని కానీ, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్లకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. మీ గురువుల తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక దీర్ఘకాలికంగా పీడిస్తున్నటువంటి అనారోగ్య సూచనలు తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కొద్దిగా ఇబ్బందికరము, ధన నష్టం కావచ్చు, లేదంటే ఈ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీకు ప్రత్యేకంగా ఈ రోజు అని అనిపిస్తుంది. అంటే మీరు మంచి ఫీల్ గాను, అంటే లైక్ ఇదివరకు కన్నా ఈ రోజు చాలా హాయిగా ఉంది, బాగుంది అన్న మనశ్శాంతితో ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ పై అధికారులు మీకు రావాల్సిన వాటిని ఆపేసే అవకాశాలు కనబడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశం ఉంది. అది ఆ విషయంలో మీ పెద్దల సలహా కానీ, లేదా మీ శ్రేయోభిలాషుల సలహా కానీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దాంపత్యంలో ఆనందంగా ఉండబోతోంది. ఆకస్మికంగా ధనప్రాప్తి కానీ, లేదా అంటే స్థానచలనం కానీ గోచరిస్తున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంతర్గతంగా మీకు ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య తీరిపోయే అవకాశం కనబడుతోంది. పాత ప్రయత్నాలకు మంచి ఫలితాలు అందుకునే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా శుభ సూచనలు, విశేషమైన ధన మార్గాలు ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు వసూలు కావాల్సిన బిల్లులు కానీ, కాంట్రాక్టుదారులకు బిల్లులు కానీ, లేదంటే లేబర్ వల్ల ఇబ్బందులు కానీ తొలగిపోయి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మీ పంట లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయత్నాలు ప్రారంభించుకోండి. పాత రుణాలు తీర్చేసే అవకాశం కనబడుతోంది. కొత్త రుణాలకు ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. మీ రంగంలో ఉన్న వాళ్లకు ప్రయాణాలు లేదా సమావేశాలు లాభదాయకంగా ఉండబోతోంది. అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తున్నది. అంటే చదువు మానేయడం కానీ, లేదా వెళ్లే ప్రయత్నాలు జరగకపోవడం కానీ, ఇలాంటి విషయాల్లో విద్యార్థులకు కొంత ఆటంకాలు ఏర్పడతాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితంతో పాటు మీరు గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, లేదా అంటే వేరే జాబ్ కావచ్చు, లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్న ఇలాంటివి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ పడేందుకు అవకాశం కనబడుతుంది. అది సక్సెస్ కూడా అయ్యేందుకు అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ప్రశంసలు రావడంతో పాటు కీలకమైన పదవి, అదనపు బాధ్యతలు మీకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప నో అని రిజెక్ట్ చేయకండి. ఇది భవిష్యత్తులో మీకు మంచి పరిణామంగా పరిణమించవచ్చు. అయితే పెద్దల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. భూమి, వస్తువు, వాహనము కొనుగోలు చేసేందుకు స్తోమత అనేది వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణాలు శుభ సూచకంగా గోచరిస్తోంది. స్నేహితుల ద్వారా ఆనందం కలగబోతోంది. భవిష్యత్తు ఆలోచనలు, మీరు ఏది చేయాలని అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు, ఇలా మీరు ఏదైతే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారో అవి ఈ రోజు చేసినట్టయితే కనుక
మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు మీరున్న రంగంలోనూ కుటుంబంలోనూ అందుకోబోతున్నారు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఒక కీలకమైన కార్యానికి నిర్ణయం ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి బలవంతంగా ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యానికి సంబంధించి ఆలోచనలు చేస్తారు. నిర్ణయాలు కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. చాలా చక్కని శుభప్రదమైనటువంటి రోజు మీనరాశి వారికి ఈ రోజు. అయితే ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి ఫలితాలు. అది శుభ సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పూలతో కనుక పూజ చేసినట్టయితే అంటే ఆ ధనపరంగా మీకు ఆగిపోయినా లేదా రావాల్సిన సొమ్ము రాకపోయినా ఏవైనా ఆటంకాలు ఉన్న వాళ్లకు ఈ పూజ చేసుకుని మీ సంకల్పం చెప్పుకుని చేసినట్టయితే కనుక త్వరితగతిన ముందుకెళ్లేందుకు అవకాశం కనబడుతోంది. శుక్రగ్రహానికి సంబంధించి శుక్రబలం పెరగడానికి, వివాహాలు కావడానికి, సంతానం కలగడానికి, దాంపత్యం అన్యోన్యత కోసము ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని దంపతులైతే ఇద్దరు, వివాహం కాని వారైతే ఒక్కరుగా 11 సార్లు తప్పనిసరిగా చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సౌఖ్యము, ధనము, సంతోషము ఇవి ఈ రోజు యొక్క ఫలితాలు. నమస్తే.